నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ వీడియోస్‌లో మనం తిరుమల సమాచారం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే దర్శనం అండ్ ఎస్ఎస్‌డి టోకెన్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వైకుంఠ ద్వార దర్శనం ముఖ్య సమాచారం. టీటీడీ ప్రకటించిన ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం జరగబోతుంది. మొత్తం 10 రోజులు. మొదటి 3 రోజుల్లో డిసెంబర్ 30, 31 అలాగే 2026 జనవరి 1 తారీఖు టికెట్లు లక్కీ డిప్ ద్వారా కేటాయిస్తారు. అలాగే ఈ 3 రోజుల్లో ప్రివిలేజ్ దర్శనాలు, ప్రత్యేక టికెట్లు రద్దు. సాధారణ భక్తులకు అవకాశం ఎక్కువగా కల్పించారు. అండ్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ జనవరి 2 నుంచి జనవరి 2, 2026 నుంచి జనవరి 8 వరకు ఆన్‌లైన్‌లో రూ. 300 స్పెషల్ ఎంట్రీ టికెట్ మరియు శ్రీవాణి వీఐపీ టికెట్స్ ప్రతిరోజు విడుదలవుతాయి. అండ్ జనవరి 6 నుంచి 8 తేదీలు వచ్చే టికెట్లలో స్థానికులకు ప్రత్యేక కేటాయింపు ఉంటుంది. అలాగే ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. రూ. 300 స్పెషల్ ఎంట్రీ అండ్ రూ. 500 వర్చువల్ సేవ దర్శన టికెట్ ఉన్న వాళ్ళకి 3 గంటల సమయం అయితే పడుతుంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు 67,121 మంది. అలాగే నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,426. అలాగే నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4,75,00,000. ఇక 2026 ఫిబ్రవరి నెల ఆర్జిత సేవలకు గాను ఎలక్ట్రిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఈ రోజు ఉదయం 11 గంటల వరకు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. డిప్ లక్కీ డ్రా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని గోవిందులు ఎవరైనా ఉంటే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని చెప్తున్నాం. నమోదు చేసుకోగల సేవలు సుప్రభాతం, తోమాలార్చన, అష్టదళ పాద పద్మారాధన. అలానే తిరుమల సమాచారం. ముత్యాల పందిరిపై ధనలక్ష్మి అలంకారంలో అలమేలు మంగ తిరుపతి 2026 నవంబర్ 19 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన బుధవారం ఉదయం ముత్యాల పందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడ్డుగానున్న కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ముద్దులొలికించే ముత్యాలు అలమేలు మంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతి కార్తెలో వాన చినుకులు సాగరంలోకి ముత్య చిప్పల్లో పడి మేలు ముత్యంగా రూపుదిద్దుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనతో తెలియజేశాడు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలు మంగను సేవించి భక్తులకు తపత్రయాలు తొలగి కైవల్యం చెందుతారని విశ్వాసం. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సింహవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు కటాక్షం ఇవ్వనున్నారు. వాహన సేవలో తిరుమల శ్రీ శ్రీ పెద్ద జిఆర్ స్వామి, శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగల్, జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరినందన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అతిథులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది. అలానే అన్నప్రసాదానికి నాణ్యతా చర్యలు చేపట్టిన టీటీడీ. ఇప్పుడు టీటీడీ ప్రతిరోజు ఉపయోగిస్తున్న అన్నప్రసాదం కోసం నాణ్యత పెంచుతుంది. రోజుకు సుమారు 20 టన్నుల రైస్ అవసరమవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రైస్ మిల్లులతో కలిసి నిబంధనలు అమలులో పెట్టబోతున్నాయి. అండ్ టీటీడీ పరకామణిలోని ఆర్థిక అవినీతులపై ముఖ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. అలాగే సిఐడి సుమారు 20 మంది సభ్యులతో సాంకేతిక విచారణ బృందం ఏర్పాటు చేసింది. అలాగే టీటీడీ 3.9 ఎకరాల్లో దివ్య ఔషధ వనం స్థాపించబోతుంది. ఇది హెర్బల్ ప్లాంట్ కోసం ప్రత్యేకం. ఆ వైకుంఠానికి చెందిన పర్యావరణ మరియు ఆధ్యాత్మిక విభాగాల్లో ఒక గొప్ప చర్య. ఇవి ఈ రోజు తిరుమల అప్డేట్స్ అండ్ ముఖ్యాంశాలు. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.